హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడు పిల్లలందరికీ సాటర్డే సండే మండే 3 డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా. ఈ 3 డేస్ పిల్లలతో ఎలాగా అని అమ్మ అనిపిస్తుంది. సో ఈ 3 డేస్లో నేను 1 డే అండ్ అది ఏం చేశాను ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు చూసేయండి మళ్ళీ. ఓకేనా? మామూలు అల్లరు కాదండి. మీరందరూ ఎలా భరించారో నాకు అర్థం కావట్లేదు. సో నా తిప్పలు చూడండి. వావ్, భలే ఊగుతున్నారు మీరిద్దరు. హాయ్ యశు, హాయ్ ఎక్కు. హాయ్ యశు. యశు హాయ్, ఎక్కు హాయ్. యశమ్మా, నేను ఊపనా? నువ్వు ఊగుతావా? నువ్వే ఊగుతావా? వావ్ యశు, భలే ఊగుతున్నావు అమ్మ నువ్వు. ఇక్కు కూడా బాగా ఊగుతుంది. వావ్. యశు, నీకు ఉయ్యాలంటే ఇష్టమా? అవునా? అవునా, మీ నాన్న భలే అంటున్నారమ్మా. నువ్వు చిన్నప్పుడే ఉయ్యాలు ఊగుతున్నావా భలేగా అని. నువ్వు ఇప్పుడు బాగా నేర్చేసుకున్నావా అయితే? ఓ సూపర్. అక్క కూడా భలే ఊగుతుంది. మీరిద్దరూ రివర్స్లో ఊగుతున్నారు. ఒకళ్ళు అటు కూర్చున్నారు, ఒకటి వెళ్ళి కూర్చున్నారు. మీ ఇద్దరికి ఇలాంటి ఐడియాస్ వస్తాయి. సరే బాయ్ యశు. ఇక్కు బాయ్. యశు, ఏంటి ఉయ్యాల అయిపోయిందా? ఇప్పుడేం చేస్తున్నావు? రివర్స్లో ఎక్కుతుంది యశు. అలా ఆడుకోవాలా యశు? ఓహో. ఈ జారుడు బల్ల అలా అలా చేయాలి, అలా ఆడుకోవాలా దీంతో? ఏ యశమ్మా, మీకు ఎవరికైనా తెలుసా జారుడు బల్లని ఎలా జారాలని? ఇలా ఆడుకోవాలి. యశు, యశు ఇలా రివర్స్ ఎక్కరు ఎవరును. ఇలానే రివర్స్ ఎక్కాలా? నెక్స్ట్ ఇంకోటి ఆడుకుంటారా? ఇది అయిపోయింది కదా యశు, ఇంకొక దానికి వెళ్దాం పద. ఓహో, దీన్ని ఇలా తిప్పాలా? మీరు భలే ఆడుతున్నారు ప్రతి దాంతోనూ. బాయ్ యశు. అయ్యయ్యో. హాయ్. చెల్లి చేసిందా అక్క చేస్తుందా? పడతా విషయం స్లోగా. అయ్యా చాలంట. యశు, ఏ ఊరండి? ఏ ఊరు వరకు వెళ్తుంది మీ బండి? ఎక్కడి వరకు అండి? పార్క్ వరకు వెళ్తుందా? సరే, నాకు లిఫ్ట్ ఇస్తారా? ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు
ఇదేనా అండి పార్క్? ఇంకా ఇంకా టైం పడుతుందా అండి రావటానికి? ఓకే అండి, నాకు తెలీదు కొత్త పార్క్కి, వచ్చాక చెప్పండి, దిగుతాను. ఓకే. ఇదే పార్కా? మీ పార్క్ భలేగా ఉందండి. ఓ, థ్యాంక్ యూ అండి నన్ను ఎక్కించుకున్నందుకు. బాయ్ యశు, బాయ్. తిప్పండి. ఇది పార్క్. ఈరోజు వీళ్ళు బాగా ఆడుకున్నారు, మేము బాగా ఆడుకున్నాము. అందరికీ బాయ్ బాయ్. అక్క చాలా ఫాస్ట్గా తిప్పుతుంది. బాయ్. ఇక బాయ్. పార్క్లో అల్లరైపోయింది కదా, ఇంక ఇంటికి వచ్చాము. అన్ని ఇంటికి వచ్చాడనమాట. ఒక వన్ డే పిల్లలతో గడుపుతామని చెప్పేసి సో పిజ్జా ఆర్డర్ చేశారు. సో పిజ్జా ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఇంక ఇక్కడ అల్లరి చూడాలి, మామూలుగా ఉండదు. యశు నీకే పిజ్జా వచ్చింది. యశు యశు ఎవరిచ్చారు పిజ్జాని? ఎవరిచ్చారు పిజ్జా? ఇక్కు పిజ్జా ఎవరు తీసుకొచ్చారు? ఇక్కు నీకు? మరి సే థ్యాంక్స్ టు మామా. నెక్స్ట్ మమ్మీకి చాలా పిజ్జాలు వచ్చినాయిరా. వావ్, wow, you have sweet corn pizza. యశు థ్యాంక్స్ టు మామా. సో పిజ్జా వచ్చేసాక పిజ్జాని అందరం ఓపెన్ చేసుకొని కూర్చొని ఫుల్గా తినేసాం అనమాట. అది కూడా ఏంటి అనుకుంటున్నారు, కళ్యాణ్ రామ్ గారిది మూవీ ఏంటిది రిలీజ్ ఉంది కదా, సో ప్రీ రిలీజ్ అది జరుగుతుంది. ఎన్టీఆర్ వచ్చారు. సో అది చూస్తూ మేము పిజ్జా ఎంజాయ్ చేస్తూ ఆ డే అయితే అలా ఎండ్ చేసాము. సో మాకు ఆ డే అనేది హ్యాపీగా ఫ్రీగా గడిచిపోయింది. సో ఈ 3 days మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా, అందరూ బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్నారు అందరూ. సో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా పిల్లలు ఆడుకోవటం అంటారా, అస్సలు మామూలుగా ఉండదనమాట. ఒకరికొకరు తినిపించుకుంటాం, నేను చెల్లికి తినిపిస్తా అది ఇది అని చెప్పేసి ఎక్కువగా నా చేతిలో నుంచి లాక్కొని షుగర్ని కూర్చోబెట్టుకొని పెడతానికి ట్రై చేస్తుంది. బట్ తెలిసిందే కదా, పిల్లలు అంతా ఈజీగా తింటే మనకి ఇంత ఎందుకు చెప్పండి. సరే అండి, అందరికీ బాయ్.